వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా. ఈసీ అనుమతి తర్వాతే సమావేశం జరపాలని సీఎం నిర్ణయం. ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి. ఎన్నికల అనంతరం అల్లర్లపై సిట్ దర్యాప్తు. అదనపు కేసుల నమోదుకు రంగం సిద్ధం. లండన్ పర్యటనలో సీఎం జగన్ జై జగన్ అంటూ నినాదాలతో అభిమానుల స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఖాయం. పవన్కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రధానికి జోగయ్య లేఖ. ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో బిభవ్ కుమార్కు ఎదురు దెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయి. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదన్న ఖర్గే. కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థుల లక్ష్యంగా దాడులు. పాకిస్తాన్కు చెందిన పలువురు విద్యార్థులు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈసీ అనుమతి రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెంచిన సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో కోడ్ అమలులో ఉండటంతో కేబినెట్ సమావేశం కోసం ఈసీని అనుమతి కోరింది. ఈసీ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశం వాయిదా వేసుకుంది సర్కారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, పంట ప్రణాళిక, విభజన సమస్యలు, ఆవిర్భావ దినోత్సవం వంటి అత్యవసర అంశాలు చర్చించలేకపోయాలని సీఎం రేవంత్ అన్నారు. ఈసీ పర్మిషన్ కోసం సోమవారం వరకు ఎదురు చూస్తామన్నారు. లేదంటే మంత్రులతో కలిసి ఢిల్లీలోని సిఈసిని అనుమతి కోరుతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వరికి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి. అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్లిన తర్వాత రైస్ మిల్లరు ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వలన రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని
అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసపుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పెట్టుబడి ఇవ్వడం ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు. ఇది ఈ స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోగస్ కోసం బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నవడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి. క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేయాలని చెప్పారు. సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైసు మిల్లర్లను వేధిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీకి సీఎం పేషికి మాటలు పంపేందుకు మూటలు డబ్బులు పంపేందుకు వసూలు చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిండ్రు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము క్వింటాల్కి 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. తెలంగాణ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మహిళా వ్యతిరేకి అనేది అర్థమైందన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మోదీకి ఎందుకు కంటగింపు అని ప్రశ్నించారు.
మెట్రో కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితమని, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్లారు. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి. లండన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఈసీ ఆదేశించింది. వెంటనే వారు బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్గా లాత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమించింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇద్దరిని వెంటనే విధుల్లో నుంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో కొత్తగా 3 జిల్లాల ఎస్పీలను నియమించింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసాకే వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. పోలింగ్ శాతం పెరిగేసరికి జగన్కు భయం పట్టుకుందని చెప్పారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలని వర్లరామయ్య కోరారు. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది. ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు, ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. మాచర్లలో ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేర్ ఇస్ హి? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే
పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయిన ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం ఉసుగొల్పింది. హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 అయిపోయింది. కాపు సంక్షేమ నేత చేగోండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని, ఈ క్రమంలో కాపుల సంక్షేమం కోసం రిజర్వేషన్స్ కల్పించాలని లేఖలో కోరారు. అదేవిధంగా 3 పార్టీలతో కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ సీట్లు తక్కువ కాకుండా విజయం సాధించబోతుందన్నారు. దీనికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు హరిరామ జోగయ్య. మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రార్థనా మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మీద బుల్డోజర్ తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 1986లో రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని, నాడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింప చేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతే ఉందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే, న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరాస్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది, వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉండగా అని చెప్పి అంటున్నాను. ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తేల్చి చెప్పారు. ఇంకా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చవద్దని మంత్రి పొన్నం సూచించారు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగీలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకటరామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చారని అన్నారు. అయినా పోలీసులు వెంకటరామిరెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. ఆయన మంత్రి పొంగులేటి వియ్యంకుడు అయినందునే అతడిని అరెస్టు చేయడం లేదా అని రఘునందన్ ప్రశ్నించారు. తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ గా ఒక వకీలుగా బరాబర్ మీ వెంట పడతా ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను. డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరు సమానులనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీకేం సంబంధం? చంద్రశేఖర్ రావుకి చెంచాగిరి చేసిన వెంకటరామిరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకటరామిరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని కాపాడుతున్నావా? వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించాలి. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ గా ఒక వకీలుగా బరాబర్ మీ వెంట పడతా ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను. డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులని అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. హన్మకొండ జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారని, బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని కేటీఆర్ అన్నారు. మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకు అడుగుపెట్టినట్లు తెలిపారు. అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలు, ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ ఫెడరలిజం, ది డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకనమీ లాంటి పుస్తకాలను రచించినట్లు తెలిపారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89.66% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అమ్మాయిలు 90.18%, అబ్బాయిలు 88.25% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 74.98% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అమ్మాయిలు 75.85%, అబ్బాయిలు 74.98% ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదే ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో మొదటి 2 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం. ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు ఎస్ జ్యోతిరాదిత్య, 2వ ర్యాంకు హర్ష, 3వ ర్యాంకు రిషిశేఖర్ శుక్లా, 4వ ర్యాంకు సందేశ్, 5వ ర్యాంకు సాయి యశ్వంత్ రెడ్డి సాధించారు. ప్రధాని మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని, కానీ ఏనాడు దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. जो इंस्टिगेटिव स्पीचेस करते हैं तो उनके खिलाफ तो कार्रवाई होनी चाहिए. खुद प्राइम मिनिस्टर कर रहे, अगर कोई छोटा मोटा नेता करता तो हम मानेंगे. ये बुलडोजर लगाएंगे वो ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరినీ జైలుకు పంపాలని బీజేపీ భావిస్తోందని తెలిపారు. మోదీ జైలు కాఖ్యాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేపు తనతో సహా ఆప్కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్తామన్నారు. ఎవరినైనా జైల్లో పెట్టొచ్చంటూ ఛాలెంజ్ చేశారు కేజ్రీవాల్. आपको लगता है कि आप आम आदमी पार्टी के नेताओं को जेल में डाल के आम आदमी पार्टी को क्रश कर दोगे? ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ను అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిసేందుకు స్వాతి మాలివాల్ ఇంటికెళ్లారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చున్న తనపై బిభవ్ కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని, కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు ఆధారంగా బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా బిభవ్ బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంలో జేడీఎస్ అధినేత దేవేగౌడ మొదటిసారి స్పందించారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదన్నారు. ఇందులో చాలామందికి ప్రమేయం ఉందని, వారిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు. ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడని పేర్కొన్నారు. మరోవైపు కిడ్నాప్ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్కు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడి లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించిన బాధిత మహిళను అపహరించిన కేసులో మే 4న ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. కిర్గిస్థాన్ దేశంలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూకహింస చెలరేగింది. కిర్గిస్థాన్, ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసింది. అక్కడ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు నివసించే బిష్కేక్లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరికొంతమంది గాయాల పాలైనట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కిర్గిస్థాన్లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్థాన్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. తైవాన్ పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. ఎంపీలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. సంస్కరణల విషయంలో జరిగిన చర్చ చివరికిలా ముగిసింది. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్టసభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీలు ఫైళ్లు దొంగిలించి పార్లమెంటు వెలుపలకి పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఎంపీలు స్పీకర్ చుట్టూ చేరడం, కొందరు టేబుళ్ల పైకెక్కి దూకడం, మరికొందరు సహచరులను నేలపై ఈడ్చుకెళ్లుండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఘటన ఆ తర్వాత సద్గుమణిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.